ఎవ్రీవన్, ఈరోజు కాలీఫ్లవర్ క్యారెట్ కర్రీ తయారు చేసుకుందామండి. చేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం రండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చూసే వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుందండి వీడియో అయితే. ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి. కడాయి పెట్టి ఆయిల్ పెట్టి ఆనియన్స్ అయితే యాడ్ చేస్తాను. క్యారెట్ తర్వాత యాడ్ చేసుకొని కాలీఫ్లవర్ కూడా యాడ్ చేసేద్దామండి. అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుందండి, తక్కువ టైంలో కర్రీ, మంచిది కూడా. అయితే చాలామంది అడుగుతున్నారండి, ప్రజెంట్ అయితే వర్క్ ఏం చేస్తున్నానని చెప్పేసి. ట్రేడింగ్ అయితే చేసేదేనండి షేర్ మార్కెట్లో. ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేస్తున్నారంటే నాకు చెప్పండి, నేనైతే చెప్తానండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఆ వీడియోస్ చేద్దాం అనుకున్నాం కానీ టైం ఎక్కువ తీయాలండి. దానికైతే కంపెనీని ఎలా అనాలిసిస్ చేసి ప్రెడిక్షన్ చేసి అది చేయడానికి టైం పట్టేస్తుందండి. చాలా అంటే చాలా టైం పడుతుంది. దానికి ఎక్కువ టైం కేటాయించాలి. అందువల్ల ఏంటంటే ఆ వీడియోలు అయితే అప్లోడ్ చేయట్లేదు. ఎవరైనా చేస్తే ఏమన్నా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, చెప్తాను నేను. అయిపోయింది కదండి. కొంచెం సాల్ట్ వేసుకుంటే మనం కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే అండి, ఫస్ట్ ఆనియన్స్లో కొంచెం, తర్వాత సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడైతే మనం కాలీఫ్లవర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్లో కొంచెం గోరువెచ్చని నీళ్ళే వేసి పెట్టుకున్నానండి. దానికి కొంచెం దుమ్ము పోయి, తర్వాత ఏమో చిన్న పురుగులా ఉంటాయి కదా కాలీఫ్లవర్, అవన్నీ పోతాయండి. 2 టైమ్స్ గోరువెచ్చని నీళ్ళు అయితే కడిగేసుకుంటే. నేనైతే కడిగేసి గోరువెచ్చని నీళ్ళు అయితే పెట్టేసుకున్నానండి పక్కని. అవైతే యాడ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. ఒక 2 టమాటాలు అయితే, పెద్ద టమాటాలు అయితే 2 అయితే తీసుకున్నానండి. 2 టమాటాకాయలు ఇవి నేను వేడి నీళ్ళు కడిగి పెట్టానండి, గోరువెచ్చని నీళ్ళు. కాలీఫ్లవర్ ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళు కడుక్కుంటే చాలా మంచిదండి. దానికి చిన్న పురుగులు అవి ఉంటాయి కదా, ఒకవేళ ఉంటే ఎప్పుడన్నా పోతాయండి. మధ్యలో మనకి ఇలా మూత పెట్టుకోవడం ఏంటంటే అండి, వాటర్ వేయకుండా డైరెక్ట్గా వెంటనే మూత పెట్టుకోవడం వల్ల మగ్గిపోతుందండి, బాగా ఉడికిపోతుంది. లాస్ట్లో కొంచెం వాటర్ వేసినా కానీ చక్కగా మంచిగా అయిపోతుందండి కర్రీ అయితే. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని లాస్ట్లో, యాక్చువల్లీ దీనికి మసాలాలు అవసరం లేదండి. వేసుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, గరం మసాలా యాడ్ చేసుకుని సరిపోతుంది. నేనైతే పిల్లల కోసం అని చెప్పేసి వేయలేదండి. కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేశాను కానీ గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేయలేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చండి, లేకపోయినా కూడా ఇలా చేసుకోవచ్చు. మసాలాలు అంటే డైలీ తింటే పిల్లలకు అస్సలు మంచిది కాదు కదండి. అందువల్ల ఏంటంటే నేను మసాలా అయితే ఏమీ యాడ్ చేయలేదు. కొంచెం కారం, కొంచెం పసుపు అయితే యాడ్ చేసండి, కొంచెం ధనియాల పౌడర్, అంతే. చూసారా, మధ్యలో ఇలా మూత పెట్టి ఎప్పుడైనా ఏ కర్రీ అయినా కానీ సిమ్లో పెట్టి కొంచెం మధ్యలో కొంచెం మగ్గే వరకు అలా ఫ్రై వేపుకోవడం వల్ల ఏంటంటే ఉడికిపోతుందండి. ఏ కూరని టేస్ట్ వస్తుంది, ఇలా చేయడం వల్ల టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కూడానండి. వాటర్ డైరెక్ట్గా తొందరగా వాటర్ వేస్తామంటే తేడా వస్తుందండి. కూర కొంచెం గట్టిగా, టేస్ట్ కూడా తేడాగా ఉంటుంది. పసుపు అయితే కొంచెం యాడ్ చేసాను, సాల్ట్ అయితే యాడ్ చేశానండి. మధ్యలో ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టి లాస్ట్లో కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఏ కూర అన్నా కూడా మనకి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకున్నామంటే లాస్ట్లో వాటర్ తక్కువ యాడ్ చేసినా తొందరగా అయిపోతుంది అనమాట. మగ్గిపోయి కదండి, అలా 2-3 సార్లు అలా పెట్టేసుకొని మూత తీస్తూ ఉంటే కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేస్తానండి నేను. ధనియాల పౌడర్ అండి ఇది, కొంచెం యాడ్ చేస్తాను లైట్గాన. ధనియాలు అంటే సలవే కదండి, ధనియాల పౌడర్ అంటే. మసాలా అయితే పిల్లలకి వేడి అస్తమాన తినకూడదని నేనైతే గరం మసాలా యాడ్ చేయలేదు. గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ప్లీజ్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు పిల్లల కోసమని. వద్దు పర్వాలేదు ఇలాగే అనుకుంటే స్కిప్ చేసి అలాగే వేసుకోండి. టేస్ట్ ఎక్కువ వస్తుందండి మనకి గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయడం వల్ల అయితే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కానీ పిల్లల విషయానికి వస్తే రోజు టేస్ట్ కోసమని వేస్తూ ఉంటే మంచిది కాదు కదండి. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి, కొంచెం చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసాను. మనం ఇలా కలిపేసి మూత పెట్టేసుకుంటే అయితే కర్రీ అయితే తయారైపోతుందండి సిమ్లో పెట్టుకుంటే. చూసారా, దగ్గరికి అయిపోయింది. ఒక లైక్ అయితే చేయండి చూసేటప్పుడు. అయిపోయింది చూసారండి దగ్గరికి.
ఈ వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయిపోతే బాగుంటుందండి. వాటర్ కూడా దగ్గరికి అయిపోతే సిమ్లో పెట్టి అలాగా తయారైపోయిందండి. చూసారా కాలీఫ్లవర్ క్యారెట్ కర్రీ అయితే. నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేసేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.